దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది అడ్రస్ వచ్చేసి మనకి బట్వాడిపాలెం సెంటర్ టు ములాపేట గేట్ సెంటర్ మధ్యలో అన్నమాట. ఆపోజిట్గా మనకి బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉందో కూడా చెప్తాను, ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా మీరు ఫుల్ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం అవైలబుల్గా ఉంది అంటే మెయిన్గా చికెన్ పకోడా, నెక్స్ట్ వచ్చేసి చికెన్ కబాబ్ కూడా అవైలబుల్గా ఉంది, నెక్స్ట్ తందూరి అవైలబుల్గా ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇంకా లెగ్ పీసెస్, జాయింట్స్, తర్వాత కందనకాయ, నెక్స్ట్ గుండెకాయలు, లివరు, ఇలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో అని మాత్రం అనుకోవద్దండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళు ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నారనమాట, ఆ ఫ్లేవర్ బాగా దిగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఒక పొడి పెట్టుకున్నారు, అదైతే వేస్తున్నారు, అది సీక్రెట్గా ఇంగ్రీడియంట్ అనమాట వీళ్ళది. అసలు ఆ పొడి వేయడం వలన చాలా టేస్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్లో అయితే చాట్ మసాలా వేసిస్తారు. ఆ పొడి వాళ్ళు ప్రిపేర్ చేసే అంటే ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వస్తారు. ఇది పెద్ద షాప్ అయితే ఏం కాదు, స్ట్రీట్ ఫుడ్ అనమాట. అసలు క్రౌడ్ కూడా మామూలుగా ఉండదు ఇక్కడ. తొందరగా వెళ్తేనే మనకి ఏదైనా ఇక్కడ దొరుకుతుంది, లేదంటే ఖాళీ అయిపోద్ది అనమాట. హోల్ చికెన్ కూడా తందూరి అయినా దొరుకుతుంది మనకి, లేదు మనకి జాయింట్స్ లేకుండా లెగ్ పీసెస్ ఇలా అయినా కూడా మనం తీసుకోవచ్చు. ఇవి చీకూస్ ఇవి అంటారు కదా, అవి కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ నెల్లూరు ఏరియాలో ఉంటే ఖచ్చితంగా ఒకసారైనా ట్రై చేయండి, మీరే చెప్తారు టేస్ట్ అనేది. వేరే చోట అయితే మనకి అంటే మన చికెన్ పకోడాలో కూడా గట్టిగా అయిపోద్ది, మనం ఇంటికి తెచ్చుకుని తినాలన్నా కూడా. వీళ్ళ దగ్గర అయితే జ్యూసీగా ఉంటుంది. ఇంకా ఈ పొడి వేయడం వల్లనే అసలు మెయిన్ టేస్ట్ అంతా దాంట్లోనే ఉందనిపించింది నాకు. నెక్స్ట్ వీళ్ళు కరివేపాకు యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చూసారా, క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ ఉన్నట్లే ఫ్రెండ్స్. మనము ఎక్కడైనా తీసుకునే పని అయితే కూడా క్రౌడ్ ఉన్న చోటే టిఫిన్స్ అయినా సరే ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మనకి టేస్ట్ బాగుంటేనే కదా ఇంత క్రౌడ్ ఉంటారు, లేదంటే ఎవరు వస్తారు ఫ్రెండ్స్, ఖాళీగా ఉంటుంది అన్నమాట షాప్ అనేది. ఇంకా ప్రైస్ అయితే మనకి రీజనబులే, మరీ ఎక్కువ కాస్ట్ అయితే ఏం లేదు, నార్మల్ కాస్ట్ అన్నమాట. అసలు టేస్ట్కి ఇది చాలా వర్త్ ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉంటే ఒకసారైనా వెళ్ళి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై స్మాల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.